శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివ సమారంభం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరోతం దేవీ సరస్వతి వ్యాసం తతో జయముదీరయేత్. అపార కరుణాసింధు జ్ఞానం శాంతరూపం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమాముదాన్వహం. కృష్ణం వందే జగద్గురు. శ్రీ గురుభ్యో నమ. వచన శ్రీ స్కాంద మహాపురాణం పార్ట్ 2. ఇప్పుడు ఎపిసోడ్ 79 చెప్పుకోవాలి. 78లో ఏం చెప్పుకున్నాం ఒకసారి చూద్దాం. రాముడు ఒకే బాణంతో వాలిని చంపాను. వాలి మరణించిన తర్వాత సుగ్రీవుడు కిష్కింధకు చేరుకున్నాను. అక్కడ అయిపోయి ఇప్పుడు నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. వర్షాకాలం గడిచిన పిదప సుగ్రీవుడు సీతను తీసుకుని వచ్చేటికై వానర మహాసైన్యం తీసుకుని రాకుమారుల వద్దకు వచ్చి సీతను వెతుకటకై వానరులను 4 దిశలకు పంపాను. హనుమంతుడు లంకలో సీతజాలను తెలుసుకునను. రాముడు సుగ్రీవుడు ఇతర వానరులతో అభిజిత్ ముహూర్తంలో బయలుదేరి అనేక ప్రదేశములను దాటి మహేంద్ర పర్వత ప్రాంతంలో చేరాను. అచ్చట గల చక్రతీర్థములకు వెళ్ళి అక్కడ నివాసం చేశాను. రావణునికి తమ్ముడు ధర్మాత్ముడైన విభీషణుడు 4 మంత్రులతో కూడి రాముని వద్దకు శరణాగతుడై రాగా అతనిని ఘనంగా స్వాగతించి రాక్షస రాజ్యములకు రాజుగా అభిషేకించను. సుగ్రీవునితో సమానమైన వారిని శ్రేష్ఠుని మంత్రిగా ఏర్పరచను. ఆ తర్వాత రాముడు చక్రతీర్థమునకు వచ్చి సుగ్రీవుడు మొదలుగా వారితో ఈ సముద్రమును దాటుటకు ఉపాయం ఏది అనగా ఎవరికి తోచిన ఉపాయమునుగా చెప్పగా విభీషణుడు రాజు అయిన రాఘవుడు సముద్రుని శరణు వేడవలెను. ఈ వరుణులకు నిలయమైన సముద్రము సగరపుత్రుల చేత త్రవ్వబడినది. వారికి జ్ఞాతి అయిన ఈ రాముని కార్యమును సముద్రుడు చేయవలసిన వాడు అని చెప్పగా విని రాముడు వారితో ఇట్లనెను. విభీషణుడు చెప్పినట్లు మార్గసిద్ధి కొరకు నేను ఈ సముద్రమును ఉపాసించేదను. మార్గము చూపనితో నేను అప్పగించి నా మహాస్త్రములతో బెదిరించదను అని పలికి లక్ష్మణుడితో కూడి ఉన్నవాడై శాస్త్ర ప్రకారము దర్భలతో చేసిన పడకందు కూర్చొనను. ఇట్లా అతడు 3 రాత్రులు ఉండి సముద్రుని ఉపాసించిన సముద్రుడు రాకపోవడంతో రాముడు కోపముతో నిండిన చూపులు కలవాడై చేత ధనస్సు ధరించి ధనస్సును లాగి తన బాణములతో సముద్రంపై వదలను. సముద్రుడు భయపడి వణుకుతూ చేతులు జోడించి పాతాళం నుండి అతడికి వచ్చాను. ఓ రామా, నన్ను క్షమించు. నా స్వభావము అగాధముగా ఉండుటయే. ఓ రామా, వంశం వలన వచ్చిన గుణమును వదిలివేయటకు ఏ రకముగా ఉత్సాహం లేదు. అందువలన నీ సేనను సముద్రము దాటుకు సహాయం చేయదును అని ఈ రకముగా చెబుతున్న నదీపతి అయిన సముద్రుడితో రావణుడు పాలించే లంకా నగరములకు సైన్యంతో సహా నేను వెళ్ళవలను. కావున నిన్ను దాటుట కొరకు నీవు ఎండిపొమ్ము అనగా నేను నీ ఆజ్ఞత ఎండిపోయినట్లయినా ఇతరులు కూడా తమ ధనుర్బలములచే నన్ను ఈ విధంగా చేయమని ఆజ్ఞాపించుదురు. నీ సైన్యం దాటుటకు మరొక ఉపాయం చెప్పేదను. శిల్పులు అంగీకరించిన నలుడు అని పేరు నా వానరుడు ఇతట గలడు. అతడు బలవంతుడు, త్వష్ట అయిన విశ్వకర్మ యొక్క కుమారుడు. అతడు కర్రని, గడ్డిని, రాయిని దేనిని అయినను నాలో వేసినతో దాని అంతటిని నేను ధరించేదను. అది నాకు సేతువగును. ఆ సేతువు ద్వారా రావణుడు పాలించే లంకానగరానికి నీవు వెళ్ళవచ్చును అని చెప్పి సముద్రుడు అంతర్హితుడు కాగా రాముడు నలుడితో నీవు సేతువు నిర్మించుకు సముద్రుడవు. కావున సేతువును నిర్మింపము అని అనగా ధర్మమును తెలిసిన వారిలో శ్రేష్ఠుడైన రామునితో నలుడు నేను అగాధమైన సముద్రమునందు సేతువును నిర్మించదను. మా తండ్రి చేత నేను వరమును కూడా పొందేతిని. సామర్థ్యంలో నా తండ్రితో సమానమైన వాడను. మందరంలో విశ్వకర్మ శిల్పకర్మలో నీ కుమారుడు నాతో సమానమైన వాడు కాగలడు అని మా తల్లికి వరమునిచ్చాను. నేను అత్రి ఔరసపుత్రుడను, విశ్వకర్మతో సమానమైన వాడను. ఈరోజే వానల శ్రేష్ఠులో సేతువును స్వేచ్ఛగా నిర్మించమని నిమ్ము అని పలికి రామునిచే ఆజ్ఞాపింపబడి సముద్ర మధ్యంలో నలుడు గొప్ప సేతువును నిర్మించను. 10 యోజనముల విస్తీర్ణము 10 యోజనముల పొడవు గల సేతువును జానకి భర్త అయిన రాముడు నిర్మింపచేసెను.
రామచంద్రుడు నిర్మింపజేసిన ఈ సేతువులందు స్నానము చేసినంత మాత్రమే శివుడు ఎంతగా ఆనందపడునో అంతగా వ్రతదార తపో హోమములతో శివుడు అంత తృప్తి చెందడు. ఇక్కడ అనేక తీర్థములు గలవు. అవి లెక్కింప శక్యము కానివి. వాటిలో ధనుష్కోటి, అగస్త్య తీర్థము మొదలైనవి ప్రధానమైనవి. సేతు మధ్యంలో ఉన్న వీటిని గురించి ఓ బ్రాహ్మణ శ్రేష్ఠులారా, నేను చెప్పితిని. రాముడు సముద్రమునందు గొప్ప సేతువును నిర్మించెను. పుణ్యప్రదమైన పాపనాశకమైన దానిని గురించి నేను చెప్పితిని. దానిని విని చదివిన మనుష్యుడు ఈ లోకమునందు ముక్తుడు కాగలడు. ఈ అధ్యాయము భక్తి కలిగిన వాడై విన్న వ్యక్తి అనంత జయమును ఈ లోకములో పొందగలడు. పరములో తిరిగి జన్మను ఎత్తవలసిన క్లేశమును పొందడు. సేతుతీర్థ వివరణము, చక్రతీర్థ వివరణము. ఓ ముని, మీరు చెప్పిన పాప వినాశకమైన సేతువునందుల 24 ఆ ప్రధాన తీర్థములలో మొదటి తీర్థం యొక్క పేరు చక్రతీర్థమని, దానికి ఆ పేరు ఎట్లు వచ్చినదో మాకు చెప్పు అని ఋషులు అడిగిరి. సూతులు ఇట్లు చెప్పిరి. ఓ బ్రాహ్మణులారా, ప్రధానమైన 24 తీర్థములలో మొదట చెప్పబడిన తీర్థము సర్వలోకములందు ప్రసిద్ధమైనది. ఆ తీర్థమును స్మరించడం వలన గర్భవాసం అనగా పునర్జన్మ ఉండదు. 1,00,000 జన్మలందు చేసిన పాపములు కూడా నాశనము కాగలవు. ఆ తీర్థమందు ఒక్కసారి స్మరణము కీర్తనము చేసిన యెడల సమస్త పాపములు నాశనము కాగలవు. ప్రపంచంలో అంతకన్నా గొప్ప తీర్థము, దానితో సమానమైన తీర్థం మరి ఒకటి లేదు. ఇది నిజము. గంగానది నదులు ఎన్ని కలవో అవన్నీ ఈ తీర్థము యొక్క 1,00,00,000 అంశతో కూడా సమము కావు. దీనిని పూర్వజులు ధర్మతీర్థము అని అనిరి. దానికి చక్రతీర్థం అన్న పేరు ఎందుకు వచ్చినదో ఇప్పుడు చెప్పేదను. ఓ ముల్లారా వినుడు, అది సేతు మూలము. దానిని దర్భసేనము అని అందరూ. అక్కడ పాపములు నశింపచే చక్రతీర్థం ఉన్నది. విష్ణు భక్తుడైన గాలవుడు అను ముని దక్షిణ సముద్ర తీరంలో హాలాస్య ప్రాంతములకు దగ్గరలో గల పుల్లగ్రామ సమీపములో క్షీరసరస్సునకు సమీపములో ధర్మపుష్కరిణి తీరములో గొప్ప తపస్సు చేశాను. పరబ్రహ్మనామం తెప్పించుతూ దయగలవాడై ఆహారం లేకుండా సత్యమును మాట్లాడుతూ ఇంద్రియములను జయించి అన్ని ప్రాణులను తన ఆత్మవలే చూసుకొనుచు విషయములను నిస్పృహుడై సర్వభూతముల హితమును కోరుచు దాంతుడై తపక్లేశమును సహిస్తూ కొంతకాలము ఎండినాకులను కొంతకాలం నీరు మాత్రమే సేవించుచూ కొన్ని వేల సంవత్సరములు గడిచిపోగా శంఖము చక్రము గదలను ధరించి గరుత్మంతుని అధిరోహించి సర్వాభరణ భూషితుడై సనకాది మహాయోగులు 2 ప్రక్కల సేవించుతూ ఉండగా హరి మహామునైన గాలం ఎదుట ప్రత్యక్షమయ్యాను. ఆ దేవుని చూసి ఆ మహాముని సంతోషమును పొంది మిక్కిలి భక్తితో కూడినవాడై ఆ జగదీశ్వరుని ఇట్లు స్తుతించను. గాలవుడు ఇట్లు స్తుతించను. శంఖ చక్రములను గదను ధరించిన దేవాది దేవునకు నమస్కారము. త్రిమూర్తి స్వరూపుడవైన నీకు, సృష్టి స్థితి సంహారకారకుడవైన నీకు నమస్కారము. లక్ష్మీపతి అయిన నీకు నమస్కారం. భగవంతుడైన వాసుదేవుడు అయిన వాడవు శారంగము ఉద్ధరించిన నీకు నమస్కారం. ఇట్లు అనేక విధముల స్తుతించి గాలవుడు మౌనముగా నిలబడాను. ఆ స్థుతులను విని సంతోషపడి విష్ణువు, గాలవా, నీ తపస్సు చేత నీ స్తోత్రము చేత నేను ఈవేళ చాలా సంతోషపడి తిని నీ నమస్కారంతో సంతుష్టుడనై నీకు వరం ఇచ్చుటకై నేను వచ్చి తిని నీవు వరము కోరుకొనము అన్నాడు. శ్రీహరి ఆజ్ఞను వినిన గాలవుడు ఈ విధముగా స్తుతించెను. నారాయణ, రమానాథ, గోవింద, జనార్దన, నీ దర్శనం వలన నేను కృతార్థుడనైతిని. అందరికన్నా గొప్పవాడను కాగలిగితిని. ఎందువలనగా నీవు ధర్మాన్ని పాలించేవాడవు కావున అధర్మపరులు నిన్ను చూడలేరు. శివుడు బ్రహ్మ వేదములు తెలుసుకోలేని నిన్ను పరమాత్మను నేను తెలుసుకుంటుని. ఇంతకన్నా ఏం వరం కావాలను? నేను కృతార్థుడనైతిని.
జనార్దన, ఓ జగత్పతి, ఎవరి నామస్మరణ మాత్రమున మహాపాతకులు మునులు కూడా ముక్తిని పొందుతురో అట్టి జనార్దనుని నేను చూచుతూ ఉన్నాను. మీ పాదపద్మలందు నాకు నిశ్చల భక్తిని ఉండనిమ్ము. అప్పుడు విష్ణువు ఈ విధముగా నా మీద నీకు దృఢంగా భక్తి ఉండనిమ్ము. ఓ గాలవా, ఇప్పుడు నిష్కామమైన భక్తి కలిగిన నేను చెప్పు మరొక మాట కూడా వినుము. ఓ ముని, నా ధ్యానపరుడవై నాయందే ఆసక్తి కలవాడవై నా కొరకు పరులు చేయుచూ ఉండినా ఈ ఆరంభమైన అంటే ప్రారంభం దేహాంతమునందు నా స్వరూపమును పొందగలవు. ఓ ముని శ్రేష్ఠ, ఈ ఆశ్రమంలోనే నివసించుము. ఇది పాపమును నశింపజేయునది, పుణ్యప్రదమైనది. ఇది ధర్మ పుష్కరిణి. దీని తీరములో తపస్సు చేయుచు తపస్సిద్ధిని పొందవలను. పూర్వము ధర్మం వచ్చి దక్షిణ సముద్రం యొక్క ఒడ్డునందు మనస్సులో మహాదేవుని స్మరించు తపస్సు చేసినది. అప్పుడు స్నానము కొరకు ధర్మము ఒక తీర్థాన్ని కూడా ఏర్పరచుకున్నది. ధర్మం ఏర్పరిచినది కనుక అది ధర్మ పుష్కరిణి అని ప్రసిద్ధమైనది. ఓ మునోత్తమ, నీవు ఇప్పుడు ఎట్లు తపస్సు చేసివో అట్లే ధర్మము శివుని సేవించుతూ తపస్సు చేసినది. శూలపాణైన మహేశ్వరుడు ఆ తపస్సుతో సంతుష్టుడై తన కాంతితో 10 దిక్కులను ప్రకాశింపజేస్తూ ప్రత్యక్షమయ్యను. తన ఆశ్రమంలోకి వచ్చిన కృపానిధి అయిన పరమేశ్వరుని చూచి ధర్మం చాలా సంతోషపడి, జగన్నాథుడైన అందరికీ ప్రభువు అయిన ప్రణవ స్వరూపుడైన నీకు నమస్కరిస్తున్నాను. 5 ముఖములు గల దేవునకు క్షేత్రములకు పతి అయిన వానికి నమస్కారం అని మహాదేవుని ధర్ముడు ఈ విధంగా స్తుతించగా, లోకములకు క్షేమమును కూర్చువాడు శంకరుడు ధర్ముని వలన పరమానందమును పొందినవాడై మహేశ్వరుడు ఇట్లనను, ఓ ధర్మ మహామతి, ఈ నీ స్తోత్రంతో సంతోషపడితిని. నా నుండి వరము కోరుకొనము, ఆలస్యం చేయవద్దు అని పలకగా ధర్ముడు ఈశ్వరుడితో ఇట్లను, ఓ పార్వతీపతి, ఎల్లప్పుడూ నేను నీకు వాహనమగుదును. ఓ త్రిపురాంతగా, ఈ వరమును నాకివ్వవలసినది. నిన్ను మోయటితోనే నేను కృతార్థుడు నగుదును అనగానే ఈశ్వరుడు ధర్ముడితో, ఓ ధర్ముడా, నాకు వాహనముగా ఉండుము. నన్ను మోయటిలో నీకు శక్తి అమోఘముగా ఉండును. నిన్ను సేవించే వారికి ఎల్లప్పుడూ నా యందు భక్తి ఉండును, అనుమానం లేదు. తరువాత ధర్ముడు వృషభ రూపమును ధరించి అప్పటి నుండి పరమేశ్వరుని మోయిచూ ఉన్నాడు. ఓ గాలవ, మహాదేవుడు ఆ వృషభ రూపుడైన ధర్మమును ఎక్కి మిక్కిలిగా శోభించుతూ పరమ అమృతమైన ధర్మముతో ఈశ్వరుడు ఇట్లనెను, నీవు దక్షిణ సముద్ర తటమునందు ఏర్పరిచిన ఆ తీర్థము ధర్మ పుష్కరిణి లోకంలో ఖ్యాతిని పొందగలదు. దాని తీరమందు జపము, హోమము, దానము, స్వాధ్యాయం ఇతరములైన ధర్మకార్యములు చేసిన నరులు అనంత ఫలమును పొందుదురు అని ధర్మతీర్థమునకు వరమునిచ్చి శంకరుడు ధర్మవృషభమును ఎక్కి కైలాస పర్వతమునకు పోయాను. ఓ గాలవ, నీవు ఇప్పుడు ధర్మపుష్కరిణి తీరంలో మరణించే వరకు శ్రద్ధతో తపస్సు నిర్వహిస్తూ ఉండుము. తరువాత నన్ను తప్పకుండా పొందగలవు. నీకు భయం కలిగినప్పుడు నేను దాన్ని నాశనపజేయుదును. క్షణములో నేను ప్రేరేపించిన నా చక్రాయుధముతో భయమును నశింపజేయుదును అని చెప్పి భగవంతుడైన విష్ణువు అక్కడే అంతర్ధానమయ్యాను. సూతుడు ఈ విధముగా చెప్పారు. ఇక్కడితోటికి ఈ ఎపిసోడ్కి విరామం ఇద్దాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి. మోహన్వాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పాడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ని కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.